కార్తీక మాసంలో చాలామంది కార్తీకం చేస్తున్నప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా ఒత్తులు చేసుకోవాలి అనుకుంటారు. కానీ కొంచెం రాని వాళ్ళు అంటే మన అమ్మమ్మలు, మన అమ్మలు బాగానే చేసేస్తారు. కానీ మన జనరేషన్ మాత్రం కొంచెం వెనక కదా! చేయడం కుదరదు. అలాంటి వారి కోసం ఈ వీడియో చాలా ఈజీగా మన చేతులతో మనమే చేసేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కటి నేను ఒక్కొక్కరి దగ్గర నేర్చుకున్నాను. నేను పెద్ద పర్ఫెక్ట్ అని చెప్పను. కానీ నేర్చుకున్నాను. చాలా ఈజీగా చేసుకున్నాను కూడా. అయితే ఫస్ట్ వచ్చి పువ్వొత్తులు, నెక్స్ట్ వచ్చేసి 365 ఒత్తులు. చాలా సింపుల్ టిప్స్‌తోని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మన చేతులతో మనమే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా ది బెస్ట్‌గా చేసేసుకుంటారు. థర్డ్ వన్ వచ్చేసి కుంభవొత్తులు. ఇది ఇంకా సింపుల్ అసలు. 3 పువ్వొత్తుల్ని కలిపేసుకొని ఇలాగా కాటన్‌తో ఇలా చేసుకున్నట్లయితే మనకి కుంభవొత్తులు కూడా వచ్చేస్తాయి. ఈ 3 రకాల ఒత్తులు ఎలా చేసేసుకోవాలి ఏంటి అనేసి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా మీ చేతులతో మీరే చేసేసుకోవచ్చు. సో కార్తీక మాసం స్టార్ట్ అయ్యి 1 వీక్ అయిపోయినా కొంచెం లేట్‌గా అప్లోడ్ చేసినందుకు సారీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.